గౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ అచ్చుతప్పుల మధ్యన అచ్చమైన బంధం ఏర్పడుతుంది అని కాలం నిరూపించింది. బాబు ఆవిష్కరణలో ఇట్లా చేస్తున్నారు అని అన్నారు, కానీ అదేవిధంగా స్వర్ణకార కథలు ఆవిష్కరించేటప్పుడు మాత్రం నన్ను తప్పనిసరిగా ఆవిష్కరించడానికి పిలవండి. బంగారంతో చేస్తారా? ఓకే, నిజంగానే దత్తు బహుజన లోకానికి తన పుట్టినరోజు నాడు అందిస్తున్నటువంటి కానుక. సహసంపాదకుల యొక్క శ్రమ కూడా దీన్ని విస్మరించకూడదు. వాళ్ళ శిష్యులు వెన్నెముకగా నిలబడి ఉన్నారు. మూసి పత్రిక సారథ్యంలో ఆ సాహిత్య జీవధార నిజంగానే చాలా ఫలితాలను చూపెట్టింది, చాలా ప్రభావాన్ని కలిగించినటువంటిది. ఇప్పుడు రాబోయేటువంటి సిరీస్ కూడా రాబోతుంది. తెలుగు సాహిత్యోద్యమాలు, ధోరణులు, వాదాలు అనేటువంటి దాని మీద ఇప్పుడు మరొక 12 వారాలు 12 నెలల పాటు ఉపన్యాస పరంపర కొనసాగుతుంది. ఢిల్లీకి వెళ్ళగానే దత్తు చేసేటువంటి మొదటి పని అదే అని భావిస్తున్నాను. ఇప్పుడు సంగిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడతారు. సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆత్మీయులు మిత్రులు ఆచార్య రఘు గారికి, మరో ఆచార్యులు తెలంగాణతనాన్ని మూర్తిభవించుకున్నటువంటి సాగి కమలాకర్ శర్మ గారు, ఉద్యమాన్ని ప్రజల మధ్యానికి తీసుకెళ్ళి ప్రభుత్వాలను నిలదీస్తున్నటువంటి మిత్రులు జాజుల శ్రీనివాస్ గౌడ్, అట్లాగే గీతకారుల ఉద్యమంలో భాగమవుతున్నటువంటి బొమ్మగాని నాగభూషణం గౌడ్ గారు, ఈ పుస్తకాన్ని సమీక్ష చేసినటువంటి మిత్రులు బండారి రాజ్ కుమార్ గౌడ్ కొత్తగా కలిగింది ఆయనకి ఇవాళ. అట్లాగే కమలాకర్ శర్మ గారు దత్తయ్య గౌడ్ అన్నారు, దత్తయ్య యాదవ్ బీసీ వాద సాహిత్యానికి ఒక సరైన సందర్భంలో గాడ్స్ గిఫ్ట్ లాగా వచ్చినటువంటి పనిమంతుడు అట్టెం దత్తయ్య గారు. ఈ పుస్తకానికి సహసంపాదకులుగా ఉన్నటువంటి మిత్రులు, సభలో ఉన్నటువంటి ఆత్మీయులు, మా సోదరి జ్వలిత గారు, బాణాల శ్రీనివాసి, వనపట్ల సుబ్బయ్య, ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు. ఇంతకుముందు ఆచార్య వెల్దన నిత్యానందరావు గారు మాట్లాడుతూ సర్వాయి పాపడు అన్నారు. ఆ పాపడు అన్న పదాన్ని శ్రీనివాస్ గౌడ్ కూడా ఎత్తి చూపించాడు. కానీ దీని వెనకాల ఒక కథ ఉన్నది, అది అక్కడి నుంచి షురూ చేసుకున్నాం. ఇంతకుముందుకు దూలాలు వాసాల గురించే మాట్లాడేది, కానీ ఇవాళ ఈ కాగితం అనేది ఏదైతే ఉందో, ఈ కాగితము రాకముందుకు తాళపత్రమే మొదటి సాహిత్యానికి కేంద్రం. ఆచార్య మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు ఈ తాళ వృక్షం గురించి, తాళపత్రాల గురించి, ఈవెన్ తాళి అనే పదం కూడా తాళ వృక్షం నుంచే వచ్చింది. మనం చెవులకు ఆడోళ్ళు కమ్మలు పెట్టుకుంటారు, కమ్మలు కూడా తాటి కమ్మల నుంచే వచ్చింది అనేది ఆయన వివరంగా వెనకట రాశాడు. అదే మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు బోయల్ అని చెప్పి ఒక ఆంగ్ల జానపద సాహిత్యాన్ని రికార్డ్ చేసినటువంటి వ్యక్తి సర్వాయి పాపడు అని చెప్పి రాసి, నిజానికి బీసీ కులాల వారిని గౌరవంగా సంబోధించడం అనేది ఈవెన్ దళిత కులాలకైతే ఆ మాత్రం కూడా గౌరవం దక్కదు. అట్లా పాపన్నని పాపడు అని చెప్పి సంబోధిస్తూ ఆ జానపద సంగీతాన్ని, ఆయన మీద రాసినటువంటి గేయాల్ని మొదటిసారిగా
రికార్డ్ చేసింది, వెలుగులోకి తీసుకొచ్చింది మల్లంపల్లి సోమశేఖర్ శర్మ. ఆ తర్వాత రిచర్డ్ ఈటన్ అనే అతను సర్వాయి పాపన్నకు సంబంధించిన చరిత్రని ఇంగ్లీష్లో కూడా రాసిండు. ఇంగ్లీష్లో బ్రిటిష్ మ్యూజియంలో సర్వాయి పాపన్న మూర్తి చిత్రాన్ని ఉన్నదాన్ని కూడా రంగుల్లో తెలుగు వాళ్ళకు మొదటిసారిగా అందించిన వ్యక్తి కూడా ఆ రిచర్డ్ ఈటన్. ఇది చరిత్ర. ఈ ఈ చరిత్ర గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో మనము సాయుధ పోరాటానికి వెళ్తా ఉన్నాం. సాయుధ పోరాట సమయంలో కమ్యూనిస్టులు ఏం చేసిర్రు అంటే, తాళ్ళ మీద పన్ను వేస్తే అది గవర్నమెంట్కు పన్ను రూపంలో పైసలు అందుతూ ఉన్నాయి కాబట్టి కమ్యూనిస్టులు తాళ్ళను నరికేసారు. 46 నుంచి 48 మధ్య కాలంలో తెలంగాణలో తాళ్ళనే నరికేసారు. ఎందుకు తాళ్ళని నరికేసారు అంటే, తాళ్ళు ఉంటే తాళ్ళ పన్ను కడుతురు, ఆ తాళ్ళ పన్ను నిజాం ప్రభుత్వానికి పోతుంది కాబట్టి ఆ తాళ్ళని నరికేయాలి అని చెప్పి పిలుపిచ్చారు. ఆ పిలుపుని అమలు కూడా చేశారు. అట్లా ఆ సమయంలో సాయుధ పోరాట సమయంలో చాలామంది వృత్తికి దూరం అయ్యారు. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీకి కూడా దూరం అయ్యారు. బొమ్మగాని ధర్మవృక్షంలో గౌడ్ లాంటి వాళ్ళు ఒకరిద్దరు దాన్ని వ్యతిరేకించినప్పటికీ వాళ్ళ మాటలు అక్కడ నెగ్గలేదు. ఇది చరిత్ర. అట్లాగే ఇంతకుముందుకు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ స్త్రీల పట్ల తక్కువ స్థాయి చేసి చూస్తూ రాయడం అనేది పొరపాటు అని చెప్పారు. ఖచ్చితంగా అది చరిత్రలో ఉన్నదాన్ని చెప్పుకొని దాన్ని సవరించుకొని ధిక్కారంగా వెలిగిన గౌడ స్త్రీలు చాలామంది ఉన్నారు. నిజానికి గౌడ వృత్తిలో పురుషులు ఎంత చెట్టెక్కి పనిచేస్తారో స్త్రీలు కూడా అదే స్థాయిలో పనిచేస్తారు. ఈ అదే స్థాయిలో కళ్ళు మండువలో పనిచేసే స్త్రీల పట్ల, అసభ్యంగా వ్యవహరించే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా ఉండాలి అని చెప్పి చిరాగు వీరన్న గౌడ్ అని చెప్పి పెద్దమంగళారం అతను, రంగారెడ్డి జిల్లా, 1930లోనే 33 ప్రాంతంలో ఆయన ఆబ్కారీ కాంట్రాక్టర్ ఉండే. నిజాం ప్రభుత్వానికి గౌడ సంఘంల తరఫున వినతి పత్రాలు ఇచ్చిండు. ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలి వీళ్ళ పట్ల అసభ్యంగా వ్యవహరించే వ్యక్తుల పట్ల అని చెప్పి. అట్లాగే ఆయన హాస్టళ్ళు ఏర్పాటు చేయడం కోసానికి కూడా కొంత కృషి చేసిండు. ఈ చిరాగు వీరన్న గౌడు జీవితాన్ని శ్యామరాజ్ కామరాజ్ సోదరులు అని చెప్పి నాగర్ కర్నూలు జిల్లా వాళ్ళు పద్యాల్లో ఆయన జీవిత చరిత్రను రాయడం జరిగింది. అట్లాగే మనము తొలి దశ తెలంగాణ ఉద్యమంలో 69 ఉద్యమంలో చెన్నారెడ్డి పేరే వినబడుతుంది. చెన్నారెడ్డి వెన్నుపోటు పొడిచిండు, కానీ ఎప్పటికీ చెన్నారెడ్డి పేరే తెలంగాణ ఉద్యమకారులుగా ఉంటారు. కానీ చెన్నారెడ్డి ద్రోహం చేస్తే ఆ ఉద్యమాన్ని నడిపించింది ఆచార్య కొండ లక్ష్మణ్ బాబూజీ, సదాలక్ష్మి, మల్లికార్జున్ గౌడ్. మల్లికార్జున్ గౌడు 71లోనే పార్లమెంట్కి ఎన్నికయ్యిండు. ఆ తర్వాత 80 ఆ ప్రాంతంలో ఇందిరాగాంధీకి మెదక్ నుంచి పోటీ చేయడానికి తన పార్లమెంటు సీటుకు రాజీనామా చేసిండు. ఆ తర్వాత మహబూబ్ నగర్ నుంచి గెలిచి ఎంపీగా అయిండు, మంత్రి అయిండు. ఇది అటు సామాజిక చరిత్రలోనూ ఇటు సాహిత్య చరిత్ర అంటే ముందు మాటలో దత్తయ్య రాసిండు, కవి గౌడప్ప శతకము గౌడ ప్రబోధం అని చెప్పి. మామిండ్ల రామాగౌడ్ అని చెప్పి నిజామాబాద్ అతను, ఆయన మెదక్ నుంచి నిజామాబాద్కు వలస పోయిండు. అలా కొడుకున్నాడు ఇప్పుడు పెద్ద ఉద్యోగంలో, కానీ ఆ పుస్తకాలు మనకు అందుబాటులో రావు. అందుబాటులో కావాలని చెప్పి ఉంచుతలేరమ్మా. కుంపలగౌడు మిత్రుడు బతుకున్న కాలంలో అన్నా తీసుకురావాలి ఆ పుస్తకాలు తీసుకురావాలి అని చెప్పి చాలా తపన పడేవాడు. ఆయన సేకరించి ఎవరికో ఇస్తే అవి పోయినాయట. నిజానికి ఆ గౌడ ప్రబోధం పుస్తకము నా దగ్గర ఉంది. కవి గౌడ శతకము గౌడ ప్రబోధం రెండు కలిపి భవిష్యత్తులో దత్తయ్యనే దాన్ని ఒక గౌడ సాహిత్యానికి సంబంధించి గౌడుల దాన్ని పోయిటరీని తీసుకొచ్చినట్టు అయితే బాగుంటుంది.
ఈ పనిలో భాగంగా మన వంకతాడు తండా హరీష్ గౌడ్ రాసిండు, అట్లాగే మండు అని చెప్పి మేము మొన్న దీర్ఘ కవితల మీద వనపట్ల సుబ్బయ్య నేను ఇద్దరము బీసీ సాహిత్య వేదిక తరఫున దీర్ఘ కవితల మీద సదస్సు పెడితే ఈ రెండు పుస్తకాల మీద ఒక దాని మీద బండారు రాజ్ కుమార్, ఇంకొక దాని మీద రమణ మాట్లాడడం జరిగింది. ఆ పుస్తకం కూడా మేము త్వరలో పుస్తకంగా తీసుకొస్తాబోతున్నాం వ్యాసాల సంపుటిని. ఇంత సాహిత్యం ఉన్నా, ఇంత సామాజిక చరిత్ర ఉన్నప్పటికీ వీళ్ళ గురించి ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పటికైనా కూడా 20 కథలు వచ్చినాయి. దీంట్లో పెరటి చెట్టు లాంటి కథ మన జీరాములు రాసిండు, సిరిసిల్లకు సంబంధించిన అతను. బహుశా అది తెలుగు సాహిత్యంలో గౌడ్ల జీవితానికి సంబంధించినటువంటి మొట్టమొదటి పెద్ద కథ. అది నవలిక కూడా కాదు. ప్రింట్లో 20-24 పేజీలు వచ్చే అవకాశం ఉంది, 20 పేజీలు వస్తుంది. అది పెద్ద కథ. ఈ కథను ఆ పెరటి చెట్టు రాసింది ఒక పద్మశాలి. దీంట్లో కూడా ఈ ఈ ఈ కథల యొక్క విశిష్టత ఏంది అంటే, దీంట్లో అన్ని సామాజిక వర్గాలు ఉన్నారు, ఒక బాపనోళ్ళు తప్ప కథలు రాసిన వాళ్ళ దాంట్లో. రెడ్లు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, మున్నూరు కాపులు ఉన్నారు, గౌడ్లు ఉన్నారు, దళితులు ఉన్నారు, బోయ జంగయ్యమలు అంటే జాతర అదే మన జంగం చార్లెస్, వీళ్ళందరూ కూడా అంతర్ముఖము జాతశ్రీ రాసిండు. జాతశ్రీ మీద రఘు ఎక్స్పర్ట్, అందుకే ఆ కామెంట్ చేసేటప్పుడు దాని మీద విశిష్టమైన ఆ విమర్శ వచ్చింది, ఎట్లా వచ్చింది అనేది అంతర్ముఖం కథ మీద చెప్పండి. ఎందుకంటే మేము కథా సిరీస్లో ప్రసంగాలు ఏర్పాటు చేసినప్పుడు యూట్యూబ్లో, ఫేస్బుక్లో రఘు మన జాతశ్రీ కథల మీద మాట్లాడడం జరిగింది. ఇవి ఈ ఇప్పుడు మనము ఒక సామాజిక ఉద్యమం సందర్భంలో ఉన్నాయి. ఎందుకంటే అన్ని ఉద్యమాలు అయిపోయినాయి. దళిత ఉద్యమం అయిపోయింది, తెలంగాణ ఉద్యమం అయిపోయింది, స్త్రీల ఉద్యమం కూడా అయిపోయిందని నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు భవిష్యత్తులో మిగిలింది బహుజన ఉద్యమమే, బీసీ ఉద్యమమే. బాకీ ఉన్నది బీసీ ముఖ్యమంత్రి మాత్రమే. బీసీ ముఖ్యమంత్రి కావాలి అంటే ఇందులోని కథలన్నీ కూడా సామాజిక చైతన్యాన్ని, రాజకీయ చైతన్యాన్ని రెండు కలగలిపి మనం అధికారంలోకి రావాలి అని చెప్పి ఈ కథలన్నీ చెప్పిన. చాలా అది 2000 తర్వాత రాసిన కథకులందరూ కూడా రాజ్యాధికారమే లక్ష్యంగా చేసుకొని రాజ్యాధికారం సాధించుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. నేను నోట్స్ చాలా రాసుకున్నాను. మీ అధ్యక్షుల వారు నాకు సమయం చెప్పలేదు కాబట్టి ఎంత సమయం అన్నా తీసుకోను, ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను. అంటే ఇక్కడి నుంచి 5 నిమిషాలే. బాలగౌడ్ ఉన్నాడు, ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైండు, ఎమ్మెల్యేగా ఎన్నికైండు. ఇట్లా ప్రతి జిల్లాల నుంచి 50 ఏళ్ళ కింద లబ్ధ ప్రతిష్ఠులైన రాజకీయ నాయకులు గౌడ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. నార్ కర్నూలులో ఒక 30 ఏళ్ళు గౌడ్లు, విఎన్ గౌడ్ అని చెప్పి వాళ్ళ కొడుకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. బాలగౌడు నిజామాబాద్ జిల్లాలో చాలా ఏళ్ళు రాజకీయాలు చేసిండు. ఆ తర్వాత మన ఈ ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తున్న అతను ఉన్నాడు, మధు యాష్కి గౌడ్, ఆయన కూడా నిజామాబాద్ నుంచి. అట్లాగే కరీంనగర్ నుంచి కూడా గౌడ్లు ఉన్నారు. సాహిత్యంలో కైరం భూమదాస్, ఆయన కైరం భూమదాస్ గురించి దత్తయ్య ఆయన ముందు మాటలో రాసిండు. ఆయన కైరం భూమదాసు కీర్తనల మీద తనికెల భరణి గారు ట్యూన్ చేసి ఆ కీర్తనల్ని చాలా కొన్ని వెలుగులోకి తీసుకొచ్చిండు. ఇంత చేసినటువంటి ఈ వ్యక్తుల గురించి మనం ఎందుకు పట్టించుకోలేదు? తమిళనాడులో దళితులు
గౌడ్లుగా మారి అంటే దళిత సామాజిక వర్గం నుంచి బీసీ ఒక క్యాస్ట్ మారడం అనేది తమిళనాడు కేరళలో జరిగింది. షెనార్లు నాడార్లు అని చెప్పి వాళ్ళు ఒకప్పుడు ఎస్సీలు, వాళ్ళ గౌడ వృత్తి. ఎందుకంటే కేరళలో గౌడ్లు అంటే ఈ కొబ్బరికాయ చెట్లు కొబ్బరి చెట్లు గీసే వాళ్ళు గౌడ్లు. నాడార్లు అంటే ఇప్పుడు దేశంలో 10 మంది అత్యధిక ధనవంతులలో శివ నాడార్ ఉన్నాడు. వాళ్ళు ఒకప్పుడు దళితులు, ఆ తర్వాత బీసీలుగా మారింది. ఇప్పుడు వాళ్ళని బీసీలుగానే ఆ రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నారు. అంటే ఎట్లా ఎదిగి వచ్చిర్రు, ఒక సామాజిక వర్గం నుంచి వాళ్ళు ఎట్లా మారుకుంటూ వచ్చిర్రు అనేది వాళ్ళ గురించి చాలా గొప్ప చరిత్రలు తమిళంలో మన కేరళ నుంచి చాలా పుస్తకాలు వచ్చినాయి. మన నారాయణ గురు ఇదే సామాజిక వర్గం నుంచి వచ్చిండు. ఇంత చరిత్ర ఉండి ఈ చరిత్రని విస్మరణకు గురి కావడానికి ప్రధాన కారణము, మీరు ఎన్నడైనా అంటే వేరే ఒక కులం గురించి వాళ్ళే పట్టించుకోవాలి, ప్రధానంగా వేరే వాళ్ళు పట్టించుకుంటారు అనేది అది అపోహ. వేరే వాళ్ళు పట్టించుకుంటే చాలా గొప్ప విషయం. కానీ మీరు మల్లికార్జున గౌడ్ గురించి, బాలగౌడ్ గురించి, జయంతులు వర్ధంతులు ఏమన్నా చేసిర్రా? మామిండ్ల రామగౌడ్ గురించి ఆయన రాసిన సాహిత్యాన్ని ఎంతవరకు వెలుగులోకి తీసుకొచ్చారు? ఇది మన గురించి మనం చెప్పుకోకపోతే అది విస్మరణకు గురవుతుంది. మనం పదే పదే చెప్పుకుంటే కానీ మనం చెప్పుకునే అంశాలు ప్రభుత్వం పట్టించుకొని వాళ్ళ జయంతులు వర్ధంతులు నిర్వహించడానికి ముందుకు రాదు. వాళ్ళ జయంతులు వర్ధంతులు మనకు ఒక్క సర్వాయి పాపననే కాదు, వీళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి మల్లికార్జున గౌడ్ కూడా అంతే గొప్పవాడు. వాళ్ళు చేసిన త్యాగాలు 28 ఏళ్ళకే జైలుకు పోయి అప్పటి కాసు బ్రహ్మానందరెడ్డి లాంటి ఉద్దండులను ఎదుర్కోవడం అంటే అది చిన్న ముచ్చట కాదు. అట్లా ఎదుర్కొన్న వాళ్ళని కూడా మనం వాళ్ళని అప్పుడు ఒక పార్టీకి సంబంధం ఉన్నది కాబట్టి ఇప్పుడు కూడా అదే పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తులుగా వాళ్ళని చూడకుండానే మనం ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ఓన్ చేసుకోవడంలో భాగంగా మనము చరిత్రకు సురవరం ప్రతాప్ రెడ్డి అన్నట్టు మనము చరిత్రకు ఎక్కదగ్గ వాళ్ళమే అని చెప్పుకోవడానికి ఈ మోకు వచ్చింది. ఆ తర్వాత వాము వస్తూ ఉంది. ఇంకొక 12 పుస్తకాలు పైప్ లైన్లో ఉన్నాయి. ఇదంతా ఈ పని అంతా కూడా కంచి గరుడ సేవనే. సమకాలీనులు ఎవ్వరూ గుర్తించరు. ఎందుకంటే సమకాలీనులకు స్పర్ధ ఉంటుంది. అది ఉత్తముచ్చట, అది నడుస్తూనే ఉంటుంది, చేస్తూనే ఉంటారు అని చెప్పి అది స్వీయ అనుభవంతో చెప్తున్నాను. ఎందుకంటే మా సోదరి మలేసాల తీసుకొచ్చింది, దానికి నేనే ముందు మాట రాసిన. అది 1000 పేజీల పుస్తకాన్ని ఎవరైనా కొనుమంటే ఇది మోయాలా నేను అన్నట్టుగా చూసేవాళ్ళు. కానీ దాంట్లో ఉన్నటువంటి విలువైన వృత్తి సాహిత్యాన్ని పట్టించుకోవాల్సిన అవసరం. తెలంగాణ సాహిత్య అకాడమీ కోసానికి వ్యాస సూచి అనేది ఒక సంస్థలు కలిసి చేయాల్సిన పని. ఒక సంస్థ కాదు, సంస్థలు కలిసి చేయాల్సిన పనిని దత్తయ్య ఒంటి చేయితో చేసిండు. 700 పేజీలల్లో ఒక 70-80 ఏండ్లల్లో తెలంగాణ మీద తెలంగాణ వాళ్ళు రాసిన పుస్తకాలని ఒక బిబ్లియోగ్రఫీ చేయడం అంటే ఒక లైబ్రరీ సైన్స్ డిపార్ట్మెంటు, ఒక గ్రంథాలయ సంస్థలు, సాహిత్య అకాడమీ లాంటి సంస్థలు, తెలుగు అకాడమీ లాంటి సంస్థలు కలిసి చేయాల్సిన పనిని, ఎందుకంటే అది భవిష్యత్ తరాలకు నిధి. ఎందుకంటే నీకు ఫింగర్ టిప్స్ మీద అకారాది సూచిలో ఆ పుస్తకం ఉన్నదా లేదా, ఎవరు వేసిరు, దాని రచయిత ఎవరు అనేది దొరకడం అనేది భవిష్యత్తులో కష్టమవుతుంది. ఎందుకంటే ఇవాళ అందరి ఇండ్లు ఎట్లా ఉన్నాయంటే పుస్తకం ఇంట్లో పెట్టుకోవాలంటే చెదలు వస్తుందని చెప్పి పుస్తకం పెట్టుకోరు. ఆ పుస్తకం ఇంట్లో పెట్టుకోవాలంటే ఇంట్లో అది కిరాయికి ఇచ్చుకుంటే 1000 రూపాయలు 10,000 రూపాయలు వస్తాయి అని చెప్పి, ఎందుకంటే భయం ఒకటి, ఇంట్లో పుస్తకాలు పెట్టుకుంటే చెదలు వస్తాయని ఒకటి, చెదలు రావడమే కాకుండా ఈ పుస్తకాలు రూమ్ను ఖాళీ చేసి వేరే వాళ్ళకి కిరాయికి ఇచ్చుకుంటే 10,000 రూపాయలు వస్తాయని చెప్పి పండితులే ఆలోచిస్తూ ఉంటారు. పండితులు ఆలోచించడంలో తప్పు ఉన్నదని చెప్పి నేను చెప్పడం లేదు. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో
ఆ పుస్తకం వచ్చిందంటే అది భవిష్యత్ తరాలకు ఫింగర్ టిప్స్ మీద మనకు మన వాళ్ళ చరిత్రని, సాహిత్య చరిత్రని, సామాజిక చరిత్రని, రాజకీయ చరిత్రని అందుబాటులోకి తీసుకురావడానికి ఒక ఆఖర గ్రంథంగా ఉంటుందని చెప్తూ దత్తయ్య ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో 10 లక్షలకు పైగా జనాభా ఉన్నది గౌడ్లు, ముదిరాజులు, మున్నూరు కాపులు, పద్మశాలీలు, యాదవులు. 5 లక్షల కంటే జనాభా ఉన్న ఎక్కువ వాళ్ళు ఇంకొక 10 కులాలు ఉన్నారు. ఈ 5, 10, 15 కులాలు అయితే ఫస్ట్ ఖచ్చితంగా, ఎందుకంటే చాకలి, మంగలి, బెస్తా ఇవన్నీ వస్తాయి 5 లక్షల కంటే పైన. ఇవన్నీ కూడా మీరు తీసుకురావాలని చెప్తూ ఆఖరిగా నా యొక్క సలహా, ఆ సలహాని అట్టెం దత్తయ్య పాటిస్తాడని పాటించాలని చెప్పి కోరుకుంటూ చెప్తున్నది ఏంటంటే, ఎంఎస్ఏ రావు అని చెప్పి కర్ణాటకకు చెందిన ఒక బాపనాయన ఢిల్లీ యూనివర్సిటీలో ఉంటూ యాదవుల జీవితానికి సంబంధించి అద్భుతమైన పరిశోధన చేశాడు. ఆయన 80-82 ఆ ప్రాంతంలో సోషాలజీ డిపార్ట్మెంట్లో ఉంటూ సర్వీస్లో ఉండగానే చనిపోయాడు ఒక 45 ఏళ్ళ కింద. ఆయన యాదవ సామాజిక వర్గ వాళ్ళు ఏ ఉద్యమాల్లో ఉన్నారు, ఎందుకంటే ఈ దేశంలో మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి యాదవుడు. 52లోనే ఆయన ముఖ్యమంత్రి. ఆల్ ఇండియా బీసీ అసోసియేషన్కు ఆయన అధ్యక్షుడిగా పనిచేశాడు. ఈ ఎంఎస్ఏ రావు పుస్తకాన్ని ఢిల్లీలో ఉంటున్నా కాబట్టి, ఢిల్లీ యూనివర్సిటీ అతను కాబట్టి, తెలుగులోకి దాన్ని ఇంకా కొంత జోడించి తెలుగులోకి తీసుకొచ్చినట్టయితే యాదవ సామాజిక వర్గానికి సేవ చేయడమే కాకుండా జాతీయ స్థాయిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ యాదవుల గురించి కూడా ఆ పుస్తకంలో చరిత్ర ఉన్నది. పోలం వీరయ్య యాదవ్ అని చెప్పి 44-45 నాటికే సురవరం ప్రతాప్ రెడ్డితోటి కలిసి ఉద్యమాల్లో తిరిగిండు. సంగం సీతారామయ్య యాదవ్ అని చెప్పి సంగం లక్ష్మీబాయమ్మ వాళ్ళ మేనమామ, ఆయన ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఆ విషయాలన్నీ అందులో ఉన్నాయి కాబట్టి తెలుగు వాళ్ళకు సంబంధించింది, జాతీయ స్థాయిలో ఉన్న యాదవులకు సంబంధించిన చరిత్ర అందులో ఉన్నది కాబట్టి అదన్నీ వెలుగులోకి రావాలని చెప్తూ ఎవరెన్ని కాలుగుంజే పని చేసినా కూడా నువ్వు అనుకున్న 12 సంపుటాలు వేసే వరకు ఆగకు అని చెప్తూ, దాంట్లో నాకు నా వల్ల ఏ సహాయ సహకారాలు ఆశించినా కూడా ఖచ్చితంగా చేస్తా అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి మూసీ సాహిత్య ధారకు, అలాగే ధృవ ఫౌండేషన్కు, దొండె లక్ష్మణ్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. మూసీ సాహిత్య ధార అంటే ఇదివరకు తీర్థప్రసాదమే అనుకునేది, ఇప్పుడు కళ్ళు ధార కూడా పోసినందుకు, శాఖ పోసినందుకు మరోసారి థ్యాంక్ యూ అన్నాడు.